ఏపీలో గత 5 ఏళ్లు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించిన వారిపై కేసుల పర్వం కొనసాగుతుంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో మహిళలను తీవ్రంగా వేధించిన వారిపై కేసులు పెట్టి కటకటాల్లోకి పంపిస్తున్నారు. ఇప్పటికే వర్రా రవీందర్ రెడ్డి, బోరుగడ్డ అనిల్ని అదుపులోకి తీసుకుని జైలుకి పంపించారు. ఇక సజ్జల భార్గవ్ సహా మరికొందరిపై కూడా కేసులైతే నమోదయ్యాయి. నోటికి చేతికి అడ్డు అదుపు లేదన్నట్లుగా వ్యవహరించిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. మరికొందరిపై కేసులు నమోదవుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించిన అధికారులు, వైసీపీ నేతలపై ప్రభుత్వం కేసులు పెడుతోంది. ఈ మేరకు స్థానిక నాయకులు ఆయా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేస్తున్నారు. ఇప్పటికే పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. ఇతర రాష్ట్రాలకు పారిపోయిన వారిని కూడా తీసుకొస్తున్నారు. ఇక మరికొందరు సినిమా పరిశ్రమకు సంబంధించిన వ్యక్తులు కూడా రాజకీయాల్లో దూరి ఇష్టం వచ్చినట్లుగా చెలరేగిపోయారు. ఇందులో ముఖ్యంగా వివాదాస్పద దర్శకుడు ఆర్జీవి కూడా ఉన్నారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కుటుంబంపై ఇష్టం వచ్చినట్లుగా ఆయన చెలరేగిపోయారు. కమ్మరాజ్యంలో కడపరెడ్లు, వ్యూహం ప్రతివ్యూహం సినిమాలతో అనేక వివాదాలను అయితే సృష్టించారు. ఏపీ మాజీ సీఎం జగన్ కు సన్నిహితుడిగా పేరు తెచ్చుకున్నట్లుగా కూడా ఈ పోస్టులను బట్టి టీడీపీ నేతలు అర్థం చేసుకున్నారు. ఇక ఇప్పుడు ఆయనపై కూడా కేసు నమోదైంది. మరోవైపు వైసీపీ నేతగా కొనసాగుతున్న సినీ నటుడు పోసానిపై కూడా కేసు నమోదైంది. ఆయనను అరెస్టు చేసేందుకు రంగం కూడా సిద్ధమవుతుంది. ఇక మరో నటి శ్రీరెడ్డి కూడా టీడీపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. సోషల్ మీడియా వేదికగా నోరు పారేసుకుంది. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడింది. ఇప్పుడు ప్రభుత్వం కేసులు నమోదు చేస్తుండటంతో కొంత వెనక్కి తగ్గింది. తన తప్పేమీ లేదని కేవలం వైసీపీలో కొందరి ఆదేశాల మేరకు కార్యకర్తలతో పాటు తాను ఇలా పోస్టులు పెట్టినట్లు చెప్పుకొచ్చింది. ఇక ఒక్కొక్కరిగా వైసీపీ నేతలు కేసులతో సతమతమవుతున్నారు. మరోవైపు ఇక నెక్స్ట్ టార్గెట్ ఎవరంటూ చర్చ జోరుగా సాగుతోంది. పెద్దిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి తదితర నేతలు కూడా ఉచ్చు తప్పేలా లేదని అంటున్నారు. ఇక అధినేత జగన్ పై ఎలాగో ఇప్పట్లో తేలని కేసులు ఎన్నో ఉన్నాయి. వాటిపై కూడా సీరియస్గా ప్రక్రియ ప్రారంభం కాబోతున్నట్లుగా ప్రచారం అయితే సాగుతోంది. ఆ వైసీపీ సోషల్ మీడియా వేదికగా టీడీపీ, జనసేన మహిళా నేతలపై ఇష్టం వచ్చినట్లుగా చెలరేగిపోయి అసభ్యకర పోస్టులు పెట్టిన వారిని టీడీపీ ప్రభుత్వం కేసులు పెట్టి కటకటాల్లోకి పంపిస్తోంది. నాడు తమకు అడ్డెవరు అన్నట్లు ప్రవర్తించిన వారిపై నేడు ఉక్కుపాదం మోపుతుంది. మహిళలను అసభ్యంగా వేధించిన వారిని, ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసిన వారిని వదిలిపెట్టబోమని ఇటీవల సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించిన విషయం కూడా తెలిసిందే. అవసరమైతే తానే హోంశాఖని తీసుకుంటానని పవన్ కళ్యాణ్ ప్రకటించడం వెనుక ప్రభుత్వం ఎంత ఆగ్రహంగా ఉందో తెలియజేసుకోవచ్చు. హోంశాఖ మంత్రి అనిత కూడా ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ పోలీస్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తుంది. క్రైమ్ కంట్రోల్ చేయాల్సిందేననే ఆదేశాలు అయితే జారీ చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా ఒక లేడీ హోమ్ మినిస్టర్ ఇలా పనిచేయడం ఇదే మొదటిసారి అంటూ సర్వత్రా అభిప్రాయం వినిపిస్తోంది.